ఏమిటో సత్యమేమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నదున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నదున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణము నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామముల్లోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండి అని చెప్పి వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. యేసు ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచిక క్రియలను గురించి మనం చదువుకుంటూ వచ్చాం. 13వ అధ్యాయంలో ఆయన ఉపమానాలు చెప్పాడు. దేవుని వాక్యమును విత్తనముతో పోల్చి 4 రకాల భూములు ఉంటాయని ఆయన బోధించాడు. వాటి వివరాలని మళ్ళా శిష్యులకు చెప్పడం జరిగింది. మత్తయి 13 అనగానే విత్తువాని ఉపమానం గురించిన భావము ప్రభు చెప్పిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా ఉపమానాలు 13వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. 14వ అధ్యాయం వచ్చేటప్పటికి మరి ఆయన మనస్సు అంతా గలిబిలిగా ఉన్నది. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి యోహానును వారు పట్టుకొని చంపేశారు. యేసు ప్రభు అదే సేవలో ఉన్నాడు. ఆయన కంటే 6 మాసాలు పెద్దవాడైన యోహానును ఆ దేశపు రాజు చంపేశాడు. ఆ రాణి వారు జీవించే వ్యభిచారాన్ని బయట పెట్టిన మూలానే ఏం కావాలో కోరుకో అంటే వారి పాపమును బయట పెట్టిన ఆ భక్తుని యొక్క తలను బంగారు పళ్ళెములో పెట్టి ఇమ్మని అడిగింది. ఎంత దారుణమో! ఆ భక్తుడు వారికి ఏ హాని చేయకపోయినా వారి పాపమును బహిర్గతం చేసిన మూలానే అతని మీద కోపముతో అతన్ని చంపి ఆ తలను బహుమానంగా ఇమ్మని అడిగారు. ఏం చేసుకుంటుంది ఆ తల? అంటే నన్ను పట్టించిన వారిని మరణాన్ని అంతును చూడాలి నేను. ఆ తలను పూడ్చిపెట్టుంటారు. తన కళ్ళతో ఆ తలను చూడాలని ఆశించింది. రాజు వాగ్దానం చేశాడు గనుక చూడండి 8వ వచనంలో, మత్తయి 14:8లో, యోహాను తలను అక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించుమని అడిగాను. అలా వారు 10వ వచనంలో తల కొట్టించి దానిని పల్లెములో పెట్టి ఆ చిన్నదానికి ఇచ్చారు. ఆమె తన తల్లి ఎద్దుకు దాన్ని తీసుకుని వచ్చింది. ప్రభుకి ఈ విషయం తెలిసింది. 13వ వచనంలో, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. మన తోటి వారు హత్య గావించబడ్డారని ఆ వార్త మనల్ని కలిచివేస్తుంది, మనల్ని ఎంతో బాధ పెడుతుంది. యోహాను అదే సేవలో ఉన్నాడు. ప్రభు కూడా దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ ఉన్నాడు. తన తోటి సేవకుడైన యోహాను చనిపోవడం అనేది ప్రభువుని బాధపరిచింది. అందుకనే తాను తండ్రి దగ్గర బలం పొందడానికి, తండ్రితో సమయాన్ని గడపడానికి ఆయన ఒంటరిగా ఏకాంతముగా అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. మనం కూడా మనసు బాగోనప్పుడు ఏకాంతంగా ఉండడానికి ఆశపడతాం.
ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడం, ఫోన్స్ చేయడానికి కానీ తీసుకోవడానికి ఇష్టపడం. ప్రభు అలాంటి పరిస్థితుల్లో మరి ఒంటరిగా తాను సమయం గడపడానికి అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. మనం వాక్యం ధ్యానం చేసినప్పుడు కాంటెక్స్ట్ అనేది ఆలోచించాలి. కాంటెక్స్ట్ అంటే సందర్భము. ఏ సందర్భములో ఈ విషయం జరిగింది? యేసు ప్రభు చేసిన అద్భుతాల్లో ఇదొక అద్భుతం. ఆ అద్భుతం చేసే ముందు అక్కడి పరిస్థితులు ఎలాంటివో మనం చదువుకొని తెలుసుకోవాలి. అప్పుడే ప్రభు ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. మరి మన హృదయము కలతగా ఉన్నప్పుడు, మనకు ఏదైనా అనారోగ్యము, యాక్సిడెంటు, శ్రమ, పోరాటము వచ్చినప్పుడు మనము ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతాం. మన బాధను ఎవరికి చెప్పుకోవడానికి మనం ఇష్టపడం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి వచ్చిన ఆ జన సమూహమును చూచి ఆయన కనికరపడ్డాడు. చూడండి 13వ వచనంలోనే, ఆయన అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళి, ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారు. పొండయ్య, నేనే కష్టములో, బెంగలో, విచారములో ఉంటే మళ్ళా ఇప్పుడు నా దగ్గరికి నా సహాయం కోసం వచ్చారా అని వారిని చూచి ఆయన చికాకు పడలేదు, ఆయన చేదరించుకోలేదు. జనసమూహం, గొప్ప జనసమూహం అంటే గ్రంథకర్తలు అంటారు ఏమని, దాదాపు 15,000 మంది వచ్చుంటారు అని. కుటుంబాలతో వచ్చారు. పురుషులే 5,000 మంది ఉన్నారంటే స్త్రీలు, పిల్లలు ఇంకా 5,000 కంటే ఎక్కువ మంది ఉండొచ్చు. వాళ్ళను లెక్కించలేదు, కానీ పురుషులు దాదాపు 5,000 మంది ఉన్నారని మరి ఈ వాక్య భాగంలో మనము చివరి వచనంలో చూస్తాం. అందుకనే గొప్ప జన సమూహము, గ్రేట్ మల్టిట్యూడ్ అని చాలామంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వారిని చూచి ఏం చేశాడు? కనికరపడి వారిలో రోగముతో ఉన్న వారిని స్వస్థపరిచినట్టు మనం చూస్తాం. ప్రభు ప్రేమ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన ఇబ్బందుల్లో, మరణ వేదనలో, దుఃఖములో ఉన్నప్పటికీ తన దగ్గరికి వచ్చిన జన సమూహమును చూచి ఆయన కనికరపడ్డాడు, జాలిపడ్డాడు. ఇది మానవుల ప్రేమకు అతీతమైంది. మానవులైన మనము మన బాధనే మనం జ్ఞాపకం చేసుకుంటాం, కానీ ఇతరుల బాధను మనం పట్టించుకోము. అయినా ప్రభు కష్టములో, శ్రమలో, దుఃఖములో ఉన్నప్పటికీ ప్రజల్ని చూచి ఎంతో జాలిపడ్డాడు. వారు ఆత్మీయ దాహముతో ఆయన దగ్గరికి వచ్చారు. జీవము కోసం ఆయన దగ్గరకు వచ్చారు. వారు ఏదో పోగొట్టుకున్నారని, అది లోకములో, బంధువుల్లో అది దొరకదని, ప్రభు మాత్రమే వాళ్ళ హృదయంలో ఉన్న వెలితిని భర్తీ చేయగలడని ఆశతో ఆయన దగ్గరికి వచ్చారు. వారు గొప్ప జన సమూహముగా వచ్చారు. ప్రభు అరణ్య ప్రదేశములో ఏకాంతముగా వెళ్ళాడని, ఆయన చెప్పే మాటలు వినడానికి, ఆయన ద్వారా మేలు పొందడానికి వారు గుంపు కూడి వచ్చినట్టు మనం చూస్తున్నాము. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఈ రోజుల్లో మనకి ఆటో సదుపాయం ఉంటుంది కదా. ఏ రోడ్డు అయినా సరే ఒక 5 నిమిషాలు నిలబడితే చాలు, చాలా ఆటోలు వస్తూ ఉంటాయి, బస్సులు వస్తూ ఉంటాయి. ఒక బస్సు మీద నేను బోర్డు చూశాను, ఏమనంటే ప్రయాణికులు ఎక్కడ చెయ్యి ఎత్తి ఆపితే అక్కడ బస్సు నిలపాలి అని అన్నాడు. అంటే బస్ స్టాప్లోనే నిలపాలని లేదు, ఎక్కడ చేయి చూపిస్తే అక్కడ ఆపేయి అని బస్ మీద రాశారు.
మరి ప్రయాణ సౌకర్యాలు ఇన్ని ఉన్న ఈ రోజుల్లో ప్రజలు సత్యం వైపు మళ్ళడం లేదు. భక్తి చల్లారిపోయిందా? లేదు లేదు. ప్రజలు వేలవెర్రి కోరుకొని స్వస్థతల కోసం, అద్భుతాల కోసం ప్రభు నామాన్ని వాడుకోవడానికి పరుగులు పెడుతున్నారు. అయితే సత్యం వైపు మళ్ళుకునేవారు చాలా తక్కువ మందిగా మనం చూస్తాం. ప్రభు కూడా పెద్ద మంద భయపడొద్దు అనలేదు. ఏమన్నాడు? చిన్న మంద భయపడొద్దు అన్నాడు. వేలాది మంది ప్రజలు వస్తే వాళ్ళ ప్రతి అవసరాన్ని దేవుని సేవకుడు తెలుసుకోలేడు. ప్రతి వారికి వ్యక్తిగతంగా సువార్త అందించలేడు వారి పరిస్థితులకు అనుకూలంగా. అయితే సత్యంకి మళ్ళుకొనేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రభు వాళ్ళను చూచి కనికరపడ్డాడు. వారు కాలినడకన పట్టణముల నుండి, అంటే ఆయా పట్టణముల నుండి, ఆయా ప్రదేశాల నుండి దే కేమ్ ఆన్ ఫుట్, కాళ్ళతో నడుచుకుని వచ్చేసారు. గుంపు గుంపులుగా వచ్చేసారు. సాయంత్రం అయ్యే వరకు వారు ఆకలిని మర్చిపోయి అలా వాక్యం వింటూనే ఉన్నారు. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చే స్వస్థతను పొందుతూనే వారు విశ్వాసముతో వచ్చిన విషయాన్ని ప్రభు చూచాడు. కనుక ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎప్పుడూ ఆయన త్రోసివేయడు, విస్మరించడు. నాకే బాగోక బాధలో ఉంటే నేను మీకేం చేయగలను, వెళ్ళిపోండి ఈవేళ సెలవు అని అనలేదు ఆయన కదా. ఒకవేళ మనం మందుల షాప్ ఆయనకి ఫోన్ చేసామనుకోండి, తెల్లవారుజామున రండి 7 గంటలకి, అప్పుడు తీస్తాను కొట్టు అంటాడు. మన గురించి ఆయన వచ్చి కొట్టు తీస్తాడా? ఒక ట్యాబ్లెట్ ఇవ్వడానికి. సో డాక్టర్లకు ఫోన్ చేస్తే ఆ టైంలో ఫోన్ తీయరు. ఫోన్ కొంతమంది వాళ్ళ నిద్రకు భంగమని స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు. స్విచ్ ఆఫ్ పెట్టుకునే వాళ్ళందరూ స్వార్థపరులు. అంటే నా అవసరమైనప్పుడు నేను ఫోన్ చేస్తాను కానీ మీ అవసరమైనప్పుడు నేను ఫోన్ వాడను అంటారు. వాళ్ళే స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు. డు నాట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టుకుంటారు. కానీ ప్రభు ఆ జన సమూహాన్ని చూచాడు, వారి మీద కనికరపడ్డాడు, వారిలో రోగుల్ని స్వస్థపరిచాడు. ఎంత ప్రేమనో! అయితే ఆయన దగ్గర ఉన్న శిష్యులు వారిని చూచి ఏమంటున్నారు చూడండి, 15వ వచనంలో, ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. సెండ్ దమ్ అవే, వాళ్ళను పంపించే. ఇంతమంది జనానికి మనం ఎక్కడ భోజనం పెడతాం? వాళ్ళందరూ ఇప్పుడు మనమేమిస్తామా అంటూ చూస్తున్నట్టున్నారు. వాళ్ళ విషయం మనకు అనవసరం, వాళ్ళకు వాక్యం చెప్పాం చాలు, పంపే పంపే అంటా ఉన్నారు. ప్రభు వెంటనే ఏమన్నాడు? వారు వెళ్ళనక్కరలేదు. నాకు చెప్పండి, వారు వెళ్ళనక్కరలేదు. చూసారా, సమాజానికి ప్రభుకి ఎంత డిఫరెన్స్ ఉందో, ఎంత తేడా ఉందో. మన ఇంటి పక్క వాళ్ళైనా మన బాధలు వారికి పట్టవు, అవసరం లేదు. ఎవరికి అవసరం? మనం తిన్నామో లేదో, మనం సంతోషంగా ఉన్నామో లేదో, మనము ఆరోగ్యంగా ఉన్నామో లేదో ఎవరికి అవసరం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఎవరి బాధలు వాళ్ళకున్నాయి. ఒకవేళ కష్టములో రారు, సంతోషములో ఉంటే అవతల వాళ్ళు చూచి ఈర్ష్యపడమే తప్ప ఆదుకునే వాళ్ళు, సహాయపడే వాళ్ళు ఎవరు ఉండరు. మరి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వారు ప్రభు దగ్గర ఉండి ఆయన వాక్యం వింటూ ఆయన ద్వారా స్వస్థత పడుతూనే ఉన్నారు. వారికి ఆకలేసింది సాయంత్రానికి. శిష్యులు ఏమంటున్నారు? వాళ్ళను పంపే. ఎందుకు ఇంతమంది వచ్చారు? నీవు ఏకాంతంగా ఉండాలని అనుకుంటే, నీవు మరణ దుఃఖంలో ఉంటే వాళ్ళందరూ 10,000 మంది వచ్చారు, వాళ్ళని పంపించే అంటే వెళ్ళిపోండి 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 అని పంపేయమని. ప్రభు దగ్గరికి కూడా కొందరు తల్లిదండ్రులు వారి బిడ్డల్ని తీసుకొస్తే శిష్యులు ఏమంటున్నారు? వెళ్ళిపోండి. పెద్దవాళ్ళకే అవకాశం లేనప్పుడు ఇక పిల్లవాళ్ళకి ఏంటి అవకాశం? వెళ్ళిపోండి, పిల్లలకు చోట్లేదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని
వాళ్ళని గద్దిస్తూ ఉన్నారు. యేసు ప్రభు తన దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడూ పొండి అని అనలేదు. వారిని ఆదరించాడు, వారిని అర్థం చేసుకున్నాడు. వాళ్ళకి ఆత్మీయమైన వాక్యాన్ని చెప్పడం మాత్రమే కాదు, శారీరకంగా వారికి ఏం కావాలో అడగకుండానే వారికి సహాయం చేస్తున్నాడు. కనుక మన నిరీక్షణ మన చుట్టాల మీద, మన బంధుమిత్రుల మీద, మనుషుల మీద పెట్టుకోవాలా లేక ప్రభు మీద పెట్టుకోవాలా? ఎందుకంటే ఆయనే మన అవసరాన్ని గుర్తించేవాడు. మనుషులకు అర్థం కాదు. ఆయన ఒక్కడే సహాయపడే మనస్సు గలవాడు. కనుక మనము ఆయన ప్రేమ కోసమే ఎదురు చూడాలి, ఆయన కోసమే నిరీక్షణ పెట్టుకోవాలి. సరే, ఏమైందో చూడండి. మరి 15వ వచనంలో ఉదయం నుండి సాయంత్రం వరకు సేవ జరిగింది. అదేమో అరణ్య ప్రదేశం అయ్యే. అరణ్యంలో ఏమైనా షాపులు ఉంటాయా? బ్రెడ్ కొనుక్కొని, అది ఉంటుంది కదా స్లైసెస్, అంటే ముక్కలు ఉంటాయి కదా బ్రెడ్లో. మనమేమో ఈ బ్రెడ్ చపాతీ తినం ఆంధ్రాలో, కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కువ బ్రెడ్ తింటారు కదా. జామ్ ఉంటుంది, ఒక నైఫ్లా ఉంటుంది. ఆ జామ్ మీద సీల్ తీసి ఈ బ్రెడ్ పీస్కి, దీని స్లైస్కి, దాని ఇటు అటు ఒక పక్క జామను, ఇంకో పక్కన బటర్ అంటే వెన్న రాసి దాన్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని తింటూ ఉంటారు. రెడీమేడ్ బ్రేక్ఫాస్ట్ అని. ఎంత కావాలంటే అంత తినొచ్చు, ఎంత జామ్ కావాలంటే అంత రాసుకోవచ్చు. ఎవరికి వాళ్ళే. అక్కడ బ్రెడ్ ముక్కలు ముక్కలు బ్రెడ్ అంతా టేబుల్ మీద పెట్టుంటాయి. తర్వాత వేడివేడి పాలు అక్కడ పెట్టుంటాయి, పంచదార అక్కడ ఉంటుంది, టీ ఉంటుంది, కాఫీ ఉంటుంది. ఎవరెవరికి త్వరగా బయలుదేరి స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారో ఆ టేబుల్ దగ్గర కూర్చోవడం, ఆ బ్రెడ్ ముక్కలు తీసుకోవడం, ఇలా రాసుకోవడం, పట్టుకొని తినేయడం, కాఫీ తాగడం, తినేయడం, ఎన్ని ముక్కలు కావాలంటే తినేసి వెళ్ళిపోవడం. మనకేమో చట్నీ, దానికి మళ్ళీ తాలింపు, సాంబారు, తర్వాత కొబ్బరి చట్నీ ఒకటి, అల్లం చట్నీ ఒకటి, పనేమి ఉండదు కదా. అందుకని రుబ్బుకొని గ్రైండర్లో ఆడించుకొని మళ్ళీ దానికి తాలింపు పెట్టి రుచి చూసుకొని మళ్ళీ నెయ్యి కాచుకొని, నెయ్యి చుక్క ఇడ్లీ మీద కొంచెం వేసుకొని చొట్ట చేసి దానిలో నెయ్యి వెళ్ళేలా చేసి చేసుకొని ఎప్పుడుకో తింటాం. ప్రజలకు అంత టైం లేదు. త్వరగా లేవాలి, స్నానం చేయాలి, బట్టలు వేసుకోవాలి, బ్యాగ్ సర్దుకోవాలి, మధ్యాహ్నానికి భోజనం క్యారేజ్ పెట్టుకోవాలి. కనుక త్వరగా వెళ్ళిపోతారు. సరే, మొత్తం మీద మనం చూసేది ఏంటంటే అరణ్య ప్రదేశంలో వాళ్ళు కొనుక్కుందామన్న బ్రెడ్ దొరకదు, జామ్ దొరకదు, బటర్ దొరకదు. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అంటారు, అంటే అప్పటికప్పుడు తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్. గోధుమలతో తయారు చేసిన వాటిని ఏమంటారు? ఓట్స్ అంటారు. ఆ డబ్బాలో ఉన్న ఓట్స్ చిన్న గిన్నెలో వేసుకొని, ఆ గిన్నెలో పాలు వేసుకొని ఓట్ మిల్క్ అంటారు. దానిలో అరటిపండును చిన్న చిన్న స్లైసెస్గా కోసి వేసుకొని, స్పూన్ వేసుకొని చక్కగా అప్పటికప్పుడు ఎవరు బ్రేక్ఫాస్ట్ వాళ్ళే తయారు చేసుకొని వెళ్ళిపోతారు. అరటిపండు తింటారు, ఉడకబెట్టిన కోడిగుడ్లు తింటారు. ఇక్కడ తినరులేండి. అరటిపండును చక్కగా ముక్కలుగా కట్ చేసుకుంటారు. లేకపోతే కొంతమంది ఓన్లీ వెజిటబుల్స్, బాయిల్డ్ వెజిటబుల్స్, ఉడకబెట్టిన కూరగాయలు, దోసకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, అవి మాత్రమే. ఇంకా క్యారెట్ ముక్కలు పచ్చివి పైన లేరు తీసేసి వెజిటబుల్స్ తింటారు, ఫ్రూట్స్ తింటారు. ఎక్కువగా ఈ రోజుల్లో బొప్పాయి తింటున్నారు, సగం చెక్క. అది మంచి ఆహారం. మామూలుగా రోజు ఇడ్లీలు, చట్నీలు, ఈ దోశలు, ఈ నూనె పదార్థాలు, పూరీలు, ఇవన్నీ నూనెలో వేయించి తింటే లోపలంతా జిడ్డు అయిపోతుందని మంచి నూనె అంటని ఆహార పదార్థాన్ని తినడం ప్రజలు నేర్చుకున్నారు. వాళ్ళు అరణ్య ప్రదేశంలో ఉన్నారు. ఓట్ మిల్క్ కానీ ఇంకేంటి బ్రెడ్ స్లైసెస్ కానీ ఏమి వాళ్ళకి దొరకవు. మరి శిష్యులు, వాళ్ళకి ప్రేమ లేదేమో, ఎంతసేపు ఈ జనాన్ని వదిలించుకుందామని ఆలోచించే వాళ్ళే కానీ వాళ్ళ అవసరాలు తీరుద్దామని ఆలోచన మన పొరుగు వారికి ఉండదు. ఎవరి కర్మ వాళ్ళది, ఎవరి బాధలు వాళ్ళు పడతారు. వాళ్ళని మన మీద ఎక్కించుకుంటే, మనం తెచ్చిపెట్టుకుంటే ఎక్కడ పోషిస్తాం, మన వల్ల ఎక్కడ అవుద్ది అని అనుకునే వాళ్ళే కానీ
మన గురించి ఆలోచన చేసిన వ్యక్తులు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా? టిఫిన్ తిన్నావా అని అడిగేవాళ్ళు, నీకేమైనా అవసరమా అని అడిగేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఎదురు పడితే మాత్రం బాగున్నావా అని డైలాగ్ మట్టుకొకటి వేస్తారు. ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ, కైసా హై, బాగున్నావా అని అడుగుతారు అంతే ఎదురు కనబడితే. పైకి దానికి ఇంకో అబద్ధం చెప్తారు, ఏమని, ఇప్పుడే అనుకుంటున్నాను నీ గురించి అంటారు. అది కూడా పెద్ద అబద్ధమే. ఎందుకో కానీ నువ్వు గుర్తొచ్చావు మొన్న అనుకుంటారు. అవన్నీ ఎదురు పడితేనే మనం జ్ఞాపకం వస్తాం. ప్రభు ఎంత ప్రేమ గలవాడో, వాళ్ళ గురించి ఆలోచించగలడు. ఒకళ్ళు కాదు, 100 మంది కాదు, 200 మంది కాదు, 10,000 మంది కంటే ఎక్కువ ఉన్న జనం. వాళ్ళు ఒకవేళ ఏ కిరాణా కొట్టుకు వెళ్ళినా అక్కడ నేను చెప్పినట్టు బ్రెడ్ 4-5 ప్యాకెట్స్ తెచ్చుకుని పెట్టుకుంటాడు, కానీ 10,000 ముక్కలు తెచ్చుకుంటాడా? పోనీ మిల్క్ ప్యాకెట్స్ ఎక్కడ దొరుకుతాయి అన్ని వేలు? వీళ్ళకి ప్రేమ లేక పూచీ లేక కానీ వాళ్ళని పంపే ఆయా ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళే కొనుక్కొని తింటారు. మనకెందుకు వచ్చిన గొడవ ఇది అంటున్నారు. కానీ ప్రజలు ఆలోచించినట్టుగా ప్రభు లెక్కలేనితనంగా ఎప్పుడూ ఉండడు. అది అరణ్య ప్రదేశంలో ఉన్నారని అప్పటికే పొద్దుపోయింది. ఈ రోజుల్లో అంటే ఎలక్ట్రిసిటీ, కరెంటు ఇవన్నీ ఉంటాయి కనుక షాపులు కనీసం 10 వరకు తెరిచే ఉంచుతారు. కొంతమంది పనులకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకి అప్పుడు వెళ్తారు కిరాణా షాపుకి. చాలామంది పేదవాళ్ళ విషయం ఎప్పటికప్పుడే కాస్తంత నూనె, కాస్తంత చింతపండు, కాస్తంత కొనుక్కొని వెళ్ళి వంట చేసుకుంటారు. కొంతమంది ఎన్ని అవస్థలు బాధలు పడుతుంటారు. సో అది అరణ్య ప్రదేశము. రెండవది ప్రొద్దుపోయింది. తర్వాత ఈ శిష్యులేమో పోండి పోండి అని వాళ్ళని తరిమేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు వారిని ఎలా ఆదుకున్నాడో మనం చూస్తాం. మనకి దేవుని మీద మనకు ప్రేమ రావాలంటే మనము ఎలాంటి స్థితిలో ఉండేవారమో, ప్రభు మనల్ని ఎలా ఆదుకున్నాడో మనం తెలుసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడంటే దేవుడు మనల్ని నెమ్మదితో శాంతితో ఉంచాడు. గతంలో ఎలాంటి అనారోగ్యంతో పరుగులు తీసేవారమో, ఎలాంటి భయముతో ఉండేవారమో, ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళమో, అలాంటిది జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోకమంతా మనల్ని ఆదుకోలేదు, కానీ మన సొంత వారే మనకు దూరంగా ఉన్నారు. కానీ దేవుడు ఎలా మనలను ఆదుకున్నాడో, మనలను పోషించాడో, మనల్ని స్వస్థపరిచాడో, దీన్ని మనం గుర్తు చేసుకొని దేవునికి స్తుతులు చెల్లించాలి. మరి ఏం చేశాడు చూడండి, 16వ వచనంలో ప్రభు ఏమన్నాడు? వారు ఆకలితో వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం. అంటే అర్థం ఏంటంటే, నేను ఫుడ్ సప్లైస్ చేస్తాను, మీరు సర్వ్ చేయండి అన్నాడు. మీరే పెట్టండి అంటే మా డబ్బులన్నీ అయిపోతాయేమో అనుకున్నారు వీళ్ళు. ప్రభు చెప్పినప్పుడు దాన్ని అమలు చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని కూడా ఆయనే ఇస్తాడు. మీరే పెట్టండి అనగానే వాళ్ళు ఏమంటున్నారు? మా దగ్గర ఎక్కడిది, ఇదిగో 2 చేపలు 5 రొట్టెలు తప్ప మా దగ్గర ఇంకేమీ లేదు. ఇంకేమీ అంటే అర్థం ఏంటి? అసలు ఇంకేమీ లేదు, వాటర్ బాటిల్ కూడా లేదు. ఇవి ఒక పూట భోజనానికి ఒక వ్యక్తికే సరిపోతాయి. బ్రెడ్ స్లైసెస్ అనుకుందాం. ఇవి 5 రొట్టెలు ఒకడికి సరిపోతాయి. నంజుకోవడానికేమో చేపలు, చిన్ని చేపలు అని ఉంది, పెద్ద చేపలు కాదు, చిన్ని చేప ముక్కలు. మిగతా వాక్య భాగాల్లో మనం చూస్తాం ఈ ఇన్ఫర్మేషన్. 2 చిన్ని చేపలు ఒక వ్యక్తికి లంచ్కి తెచ్చుకున్నాడు ఒక అబ్బాయి, అంతే. అయితే ప్రభు ఎంత ప్రేమతో వారి గురించి అన్నాడు. వాళ్ళందరూ పొండి అంటుంటే ప్రభు వెళ్ళక్కర్లేదు, భోజనం పెడతాను ఉండండి అని చెప్పన్నాడు. అప్పుడు శిష్యులు ఏమంటున్నారు చూడండి, 17-18 వచనాల్లో, మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీయూ. అంటే వాళ్ళ మాటల్లో అర్థం ఏంటంటే ఏమీ లేదు. ఈ 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఇన్ని వేల మందికి ఎలా సరిపోతుంది? మనకే సరిపోవు. ఏమి లేవు, ఎక్కడ పెడతాం అని అంటూ ఉంటాం. కొందరు కఠినాత్ములు ఉంటారు. వారు ఆహార పదార్థాలని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిపోయి నానిపోయే వరకు ఉంచుతారు, కుళ్ళిపోతే పారేస్తారు, కానీ దాన్ని ఎవ్వరికి
ఇలా ఇవ్వరు. మిగిలిపోయిన దాన్ని ఇవ్వరు. ఆపదలో కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయరు. బూజు పట్టిన తర్వాత కానీ దాన్ని పారేయరు. వాళ్ళు పిసిని వాళ్ళు. ఈ శిష్యులు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళు ఇవి తప్ప ఏంటంటే మరి ఏమీ లేదని చెప్తా ఉన్నారు. ప్రభు అన్నాడు, అవే ఉన్నాయా? అయితే వాటిని నా యొద్దకు తీసుకురండి. ప్రభు యొక్క మాట ఎంత గొప్పదో. ప్రతి చిన్న మాటను మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఇవే ఉన్నాయి, ఇంకేమీ లేవు, ఇవే ఉన్నాయి, ఇవి సరిపోవు, ఇది ఏమాత్రం అని అనుకుంటుంటే బ్రింగ్ దెమ్ టు మీ, వాటిని నా యొద్దకు తీసుకురండి. మనం కూడా కొన్నిసార్లు ఎప్పుడు లేవు లేవు అంటూనే ఉంటాం కదా. ఉన్నా సరే ఏమంటాం? లేవు లేవు అంటూ ఉంటాం. ముఖ్యంగా మగవాళ్ళు ఎక్కువ అంటూ ఉంటారు, ఏమండి నూనె అయిపోయింది, బస్తా బియ్యం అయిపోయినాయి అంటే డబ్బులు లేవు డబ్బులు లేవు అంటారు. మగవాళ్ళ పాటది, ఆడవాళ్ళతో అనే మాట. ఎక్కడిదామంటావు? లేవు, అయిపోయినాయి, లేవు, తర్వాత చూద్దాం అని అంటూ ఉంటారు. ప్రభు అన్నాడు, సరే ఉన్నాయి కదా, కొంచెమన్నా ఉంది కదా, అవి నా యొద్దకు తీసుకురండి. మనకున్న కొద్దిలోనే ప్రభువుకి ఇస్తే ప్రభు దాన్ని విస్తరించి తిరిగి మనకే ఇస్తాడు. 12 గంపలు మిగిలినవి ఎత్తారట. బాగా ఎక్కుతిక్కలుగా తినినా, బాగా తృప్తి చెందిన తర్వాత కూడా 12 గంపలు మళ్ళా మరి ఇచ్చాడు, రిటర్న్ ఇచ్చాడు. సో ఇచ్చినవి చిన్న టిఫిన్ బాక్సులో 5 రొట్టె ముక్కలు 2 చిన్ని చేపలే. కానీ ఆయన తిరిగి ఇచ్చినవి 12 గంపలట. చూసారా, మనం ఇచ్చేది కొంచెమే, ఇన్ రిటర్న్ హీ విల్ గివ్ అస్ ప్లెంటీ. తినగా ఇంకా మిగిలేటంత సమృద్ధిని దేవుడు ఆయనకి ఇచ్చిన వారికి ఇస్తాడు. ఆయన స్వార్థపరుడు కాదు. అందుకని హెబ్రీ 6లో ఉన్న మాటను ఎప్పుడు మీకు గుర్తు చేస్తాను. ఏమని? తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు. 6:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నాకు చెప్పండి ఆ మాట. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఉంచుకోడు, మళ్ళా తిరిగి మనకి ఇస్తాడు. ఎంత ప్రేమో చూడండి ప్రభువుకి. ఒకవేళ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఆ 5 రొట్టె ముక్కలు 2 చిన్ని చేపలను వాక్యము వింటూ తినకుండా మీటింగ్ అయ్యాక తిందాములే అని దాచుకున్నాడు. తాను దాచుకున్న దాన్ని ఏం చేశాడు? ప్రభువుకి ఇచ్చేసాడు. ప్రభు ఏమన్నాడు? వాటిని నా యొద్దకు తెండి అన్నాడు. ఎంత ప్రేమనో. ప్రజలను పచ్చిక మీద 19వ వచనంలో కూర్చుండమని చెప్పాడు. ప్రభు వాటిని పట్టుకొని ఏం చేశాడు చూడండి. ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి, అంటే కింద ఏమని రాస్తుంది? ఓకే, స్తోత్రము చేసి విరిచి శిష్యులకు ఇచ్చాడు. తినే ముందు మనం కూడా పైకి చూడాలి. పైకి చూడడం అంటే ఇంకా ఏం తెస్తారా అని కాదు. పైకి చూడడం అంటే థ్యాంక్స్ చెప్పడానికి దేవుని వైపు చూడు. యేసు ప్రభువు నేర్పాడు మనకి. ఒకవేళ హోటల్లో కూర్చున్నా కూడా వీళ్ళు ఏమనుకుంటారో అని మనం ప్రార్థన చేయడం మానకూడదు కదా. కొందరు సిగ్గుపడి కళ్ళు మూసుకోరు. కొన్ని కళ్ళు మూసుకుపోతే పర్వాలేదులేండి, కనీసం పైకి చూసి థ్యాంక్ యూ ఫాదర్ అన్న చెప్పాలి. కొందరికి ఆకలి ఎక్కువసేపు ప్రార్థన చేస్తే చల్లారిపోద్ది అనుకుంటారో ఏంటో, త్వరగా స్తోత్రం అని చెప్పి తినేస్తారు. కొందరు భోంచేసిన తర్వాత గుర్తొస్తుంది ప్రార్థన చేసుకోకుండా తినేసాను కదా అని. ప్రభు నేర్పుతున్నాడు, ఉన్న కొంచెం దాన్ని తన చేతులతో పట్టుకొని పైకి చూచి వాటిని ఆశీర్వదించి, లేక వాటి విషయమై తండ్రికి స్తోత్రము చేసి ఆ తర్వాత దాన్ని విరిచి వారికి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ఏం చేశారు? జనులకు
వడ్డించాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? వాళ్ళు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి ఆహారము పెట్టండి అని. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళను పంపించొద్దు, మీరే వారికి ఆహారం పెడతారు. ఏ నోటితో అవిశ్వాసంగా ఇంతకు మించి మన దగ్గర ఏమీ లేదు అని అన్నారో ఆ వ్యక్తులే పంచిపెట్టేవారుగా చేస్తాను అని ప్రభు చెప్పాడు. చేశాడా లేదా? ఇదే మిరకెల్ అంటే ఇదే. ఇప్పుడేం జరగవులేండి. ఒకరోజు ఒక మీటింగ్కి వెళితే అక్కడ వాళ్ళు 100 మందికే భోజనం సిద్ధపరిచారు, కానీ 200 మంది వచ్చారు. నేను అడిగాను ఆ పాస్టర్ గారిని, మరి ఎంతమంది కోసం సిద్ధం చేశారు అని. 100 మంది కోసమే చేశారండి, మరి 200 మంది కంటే ఎక్కువ ఉంటారు ఎలా అంటే, యెహోవా ఈరే 5 రొట్టెలు 2 చేపల్ని ఆనాడు ప్రభు ఎలా వర్ధిల్ల చేశాడు, ఇప్పుడు కూడా అంతే అంటున్నాడు. నేనన్నా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు జరిగే టైం కాదు ఇది. త్వరగా ఎసరు పెట్టండి, ఎసరు పెట్టి కొంచెం సాంబార్ ఎక్స్ట్రా కాయండి. అంతంత కూర వేసే బదులు కొంచెమే వేయండి. కూర వండడం ఇప్పుడు కుదరదు కదా, కనీసం సాంబార్ అన్నా వేసి పంపిద్దాం. త్వరగా ఒక డేక్షాలో రైస్ వండండి, మరో డేక్షాలో సాంబార్ కాయండి అని చెప్పాను. సో మనం అలా చేయొచ్చా అంటే కొంచెమే వండి ఇలాగ అనడం. వాళ్ళు ఎవరో పెళ్ళికి పిలిస్తే వెళ్ళాను, ముందు పచ్చడి వడ్డించడానికి వచ్చాడు, అప్పటికే ఆలస్యంగా వచ్చాడు. చిన్నది పట్టుకున్నది చిన్ని గిన్నె, దానిలో వేసిన చెంచా కూడా చిన్నిదే, ఇంతే ఉంది. ఇలాగని ఇలా అంటున్నాడు. అదే పడదే, దానిలో ఉంటే కదా పడుతుంది. ఆ చిన్న గిన్నెలో ఉన్న చట్నీ మొత్తం అక్కడున్న 100 మందికి సర్దేశాడు. ఇంకా మిగుల్చుకున్నాడు, మళ్ళీ సెకండ్ ట్రిప్లో వేద్దామని. ఎక్కువ వేయట్లేదు, ఇంత ములక్కాడ, ఇంకేంటి ఇంత జీడిపప్పు, ఇంత ఊట, ఎలా సరిపోద్ది అంత అన్నానికి? మళ్ళీ 2 అప్పడాలట, అవి చిన్ని అవి పెద్దవి కూడా కాదు. అలా తృప్తి లేకుండా కొంచెం వేస్తే ఏమి తృప్తి అవుతుంది? ఉన్న కొంచాన్ని సర్దేస్తూ ఉంటారు చాలామంది. కానీ ప్రభు సమృద్ధిగా వారికి వడ్డించాడు. ఎవరైతే నోటితో చాలదని చెప్పారో వాళ్ళే ఇప్పుడు వడ్డించే పనిని ప్రభు వారికి అప్పగించాడు. మరి విరిచి ఆశీర్వదించి స్తోత్రము చేసి వారికి ఇచ్చాడు. వారు దాన్ని 20వ వచనంలో అందరూ తిని తృప్తి పొందారు. 12 గంపలు ఇంకా. సరే, ఎవరెవరు తిని తృప్తి పొందారు? వారందరూ. అంటే అందరూనా కొద్దిమందేనా? అందరికీ ఆయన సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చాడు. స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. సరే, ఈ సందర్భాన్ని మనం అనుసరించి ఆరాధన కోసం ఈ వాక్యాన్ని ఉపయోగించుకుందాం. 14వ వచనంలో ఆయన వారి యొద్దకు వచ్చెను. బాధలో ఉన్నా సరే వీళ్ళందరూ నన్ను ఆశ్రయించి నా దగ్గరికి వచ్చారు. ఎంతో ఎండలో వచ్చారు, రాలేని పరిస్థితుల్లో కూడా వచ్చారు. ఊళ్ళో ఉండి పక్కనే ఉంటే రావడం కాదు, ఎన్నో పట్టణాల నుంచి కాలినడకను నా దగ్గరకు వచ్చారు అని ఆయన ఊరక ఉండక వచ్చారు. యేసు ప్రభు ఎంత ప్రేమ గలవాడంటే ఆయన మరణ బాధలో భయములో తన తోటి యోహాను చనిపోయాడని, హత్య చేయబడ్డాడని విని ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు వచ్చారని, వారి మీద దయ కలిగి కనికరం కలిగి వారి కోసం ఆయన వాళ్ళని చూడటానికి వచ్చాడు. సో ఈ లోకములో మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరుండరు. నేను ఒక ఊరు వెళితే అక్కడ దాదాపు 2-3 వేల మంది ఆ ఆఫీస్ దగ్గర కాచుకొని ఉన్నారు. నేనా ఈ జనమందరూ ఎవరు అని అడిగితే, అగ్రిగోల్డ్, అభయ గోల్డ్ ఈ డబ్బులు ఇచ్చి నష్టపోయారు కదా, వాళ్ళందరికీ ప్రభుత్వమే తిరిగి ఇస్తానని చెప్పిందట. వాళ్ళు కట్టిన డబ్బులు ఇంత మేము కట్టాము, మాకు ఇంత రావాలని చెప్పడానికి అందరూ కాగితాలు పెట్టుకుంటున్నారు. ఎంతమంది జనము. తర్వాత తెలిసింది ఎలక్షన్ గురించి ఇది ఆడిన నాటకం. ఇప్పుడు కాగితాలు ఇచ్చి వెళ్ళండి, తర్వాత అసలు నిజంగా మీరు కట్టారో లేదో చూస్తాం, చూసిన తర్వాత ఎలక్షన్ అయిపోయే వరకు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత మరి ఏం చేస్తారు?
వాళ్ళందరూ ఈవేళ ఇచ్చేస్తామని అన్న మూలని మేమందరం వచ్చేసాం, పనులు మానుకొని ఎండలో పడి గాపులు పడి ఈవేళ ఇవ్వరా అనుకుని బాధపడి వెళ్ళారు. చూసారా, ఎలక్షన్లో ఓట్ల కోసమని నాయకులు ప్రజల్ని ఉపయోగించుకుంటారు. నిజంగా మన బాధను అర్థం చేసుకునేవాళ్ళు కాదు. అరే ఇంతమంది వచ్చారు, ఎండలో ఉన్నారు, పనులు మానుకొని వచ్చారు, ఉదయం నుండి ఇక్కడే ఉన్నారు, వాళ్ళను పంపిద్దాం అని ఎవరు ఆలోచన ఎవరికి అవసరం, తిన్నారో లేదో. కానీ ప్రభు ప్రేమ ఏంటంటే వారి మీద చీదరపడలేదు, వారికి దూరంగా ఉండలేదు. ఆయన వారి యొద్దకు వచ్చాడు, వచ్చి వాళ్ళను చూచాడు. వాళ్ళను చూడడం అంటే వాళ్ళు ఎంత దీనావస్థలో ఉన్నారో, ఎంత ఆశ పెట్టుకుని ఆయన దగ్గరకు వచ్చారో, మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు ఈ లోకములో లేరు అనే ఉద్దేశంతో, ప్రభువా నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి, ఇదిగో నీ మాటల కోసం మేము నెరలు విడిచిన నేల వలె ఆశతో మీ దగ్గరకు వచ్చాం అంటే ప్రభు వారిని ఆదరించడానికి వారి మధ్యకు, వారిలో ఉన్న రోగుల్ని స్వస్థపరిచాడు. ఒకవేళ ఆపదల్లో సమస్యల్లో ఉన్న వారికి ఆయన జవాబిచ్చి ఉంటాడు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఆయన సేవలోనే ఉన్నాడు. అలాగా దేవుడు మిమ్మల్ని నన్ను మన కుటుంబాలని చూచి మన అవసరాన్ని తీర్చి రోగులుగా ఉన్న మనలను స్వస్థపరిచినందుకు, ఆకలితో ఉన్న మనలను సంతృప్తి పరిచినందుకు, మన పరిస్థితిని ఆయన చూచినందుకు దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. తల్లికి తెలుసట పిల్లల కడుపు, పెద్ద కొడుకు ఎంత తింటాడో, చిన్న కొడుకు ఎంత తింటాడో, వాడు తినిన కాసేపటికి ఎప్పటికి వాడికి ఆకలేస్తుందో, వాడికి ఆకలేసినా పర్లేదు మమ్మీ, వద్దులే మమ్మీ, లేదు కదా మమ్మీ, వాడికి ఇష్టమే పాపం, కానీ వద్దులే అమ్మ, వద్దులేమ్మా, పర్లేదమ్మా, ఇది సరిపోద్దులే, కడుపు నిండిపోయిందిలే అని, రే నీ పొట్ట నాకు తెలుసురా, నీ ఆకలి నాకు పర్వాలేదు ఉంది, ఇగో ఇంకో పీస్ వేసుకో, ఇంకా కొంచెం వేసుకో, మాకు ఉందలే చూడు అని తల్లి బిడ్డ కడుపుని ఎరిగిందై ఎలా వారిని పోషించి, స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక లడ్డు సిద్ధపరచడం, వాళ్ళు అమ్మ ఆకలేస్తుంది ఏమన్నా ఉందా అని అడిగితే వాళ్ళని తృప్తిపరచడం, ఏదో కాస్త నిమ్మ జ్యూస్ ఇవ్వడం, కాస్త పంచదార నీళ్ళు, ఏమీ లేకపోతే షుగర్ కలిపి ఇదిగో నాన్న తాగు అని ఇవ్వడం. ఇలా తల్లి బిడ్డల యొక్క కడుపుని ఎరిగినదై ఏం కావాలో ఎలా ఇస్తుందో అలా ప్రభు కూడా వారిని పోషించాడు, వారికి వాక్యం చెప్పాడు, తర్వాత వారిలో రోగులను స్వస్థపరిచాడు. ఇదంతా వారి మీద కనికర పరుట వలన ఇవన్నీ చేశాడు. ఏం పడ్డాడు? ఎవరన్నా ఉంటారా మన గురించి ఇంత పూచి, ఇంత ప్రేమ కనికరం ఎవరికన్నా ఉంటుందా? ఎవరికి ఉండదు. ఆయన ఒక్కడే మనల్ని అంతగా ప్రేమించాడు కనుక ఆయనకి మనం స్తుతులు చెల్లించాలి. శిష్యులు పొండి పొండి అంటున్నారు, వారికి అవసరం లేదు, వారికి పూచి లేదు, వారికి ప్రేమ లేదు, వారికి పట్టదు, పైగా వాళ్ళ మీద ఎక్కడ పడుతుందో భారం అని ఏం చేస్తున్నారు? పొండి అంటున్నారు. శిష్యులు అలాగే అడ్డు చెప్పారు, వెళ్ళిపోమన్నారు. కానీ ప్రభువు వారికి సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చాడు, వారిని స్వస్థపరిచినట్లు మనల్ని కూడా బాగు చేశాడు. వారికి సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చినట్టు దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, ప్రతిరోజు పోషిస్తున్నాడు. పైగా ఇతరులకి పెట్టగలిగే స్థితిలోకి మనల్ని దేవుడు ఉంచాడు, మిగల్చగలిగే స్థితిలో దేవుడు మనలను ఉంచాడు. అందుకనే ఆ పాట గుర్తొచ్చి పాడాను. ఆకలిగొన్న ప్రాణిని ఆశాను దీర్చి బలపరచున్, హల్లెలూయా పాట పాడేదము అనేది. సరే, వారిని పోషించినట్లు మనల్ని పోషిస్తున్నాడని దేవునికి మనం స్తుతులు. మనం దేవుని సన్నిధికి ఆదివారం పూట ఎందుకు వచ్చామంటే, దేవా యెహోవా ఈరేగా ఉండి, పోషణకర్తగా ఉండి నన్ను పోషిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఇంకొక పాట ఉంది, ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. వచ్చా పాట, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. సో
ఆయన మనలను పోషిస్తున్నందుకు మనం దేవునికి స్తుతులు చెల్లించడానికి వచ్చాం. ఆయన మనలను ప్రతి విధమైన అనారోగ్యము నుండి స్వస్థపరుస్తున్నందుకు ఆయనను స్తుతించడానికి మనం వచ్చాం. ఆయన కష్టాల్లో ఉంటూనే వారి దగ్గరకు వచ్చిన వారిని చూచి కనికరపడి వారిని ఆదుకున్నట్టు మనం ఆయన దగ్గరికి వచ్చిన మూలానే ఆయన మన మీద కూడా ఏం చేశాడు? కనికరపడ్డాడు. కనుక మనం దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. తర్వాత 15వ వచనంలో వారు ఎక్కడున్నారు? అరణ్య ప్రదేశంలో ఉన్నారు. టైం ఎంత అయింది? ప్రొద్దుపోయింది. ఎంతమంది ఉన్నారు? దాదాపు 10,000 మంది. వారు ఆహారం కొనుక్కోవడానికి అవకాశం లేదు. అయినా అంత డబ్బు ఉండదు, అంత ఆహారం కూడా దొరకదు. పైగా శిష్యులు వారిని పంపివేయమని చెప్తా ఉన్నారు. అప్పుడు ప్రభువు ఆదరణకరమైన మాటలు అన్నాడు. 16వ వచనంలో వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి. 19వ వచనంలో వాటిని నా యొద్దకు తీసుకురండి, పచ్చిక మీద కూర్చోండి. ఎంత మంచి మాట! యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ప్రవచనం ఇప్పుడు నెరవేరింది. పచ్చిక మీద వరుసగా కూర్చోమనండి. అరే, ఉన్నది 5 రొట్టెలే కదా, వీళ్ళందరినీ కూర్చోమంటే ఎక్కడ? మనల్ని భోజనానికి కూర్చోమని అప్పుడు ఎసరు పెట్టారనుకోండి, అరగంట పడుతుంది. మనల్ని భోజనానికి కూర్చోమని అన్నం వడ్డించి అప్పుడు కోడిని పట్టుకోవడానికి వెళ్ళారు అనుకోండి, అది దొరుకుద్దా? అది దొరకదు. నిన్ను చంపేసి తినేస్తామంటే దొరుకుంటుందా? ఇలా పరిగెత్తు, అలా పరిగెత్తుంది. మొత్తం అందరూ కలిసి పట్టుకున్నారు కోడిపేటని. మరి దాన్ని కట్ చేయాలి, దాన్ని ఈకలు పీకాలి, దాన్ని డ్రెస్సింగ్ చేయాలి, దానిలో ఉన్న ప్రేగులన్నీ తీసేయాలి, దాన్ని ముక్కల కింద కట్ చేయాలి. ఈ కూర వండేటప్పటికి అరగంట పైనే, గంట పైన డ్రెస్సింగ్కి అన్నిటికీ ఒక అరగంట, మరి వండడానికి ఒక అరగంట. మరి ఏమీ లేకుండానే ఏమన్నాడు? వాళ్ళు కూర్చోమనండి అన్నాడు. ప్రభువు మనకి అప్పటికప్పుడు ఏమీ లేకపోయినా అద్భుతంగా ఆయన మనలను పోషిస్తూ వస్తున్నాడు. నిజమే కదా? బలహీన పడినప్పుడు ఇన్స్టెంట్గా మనకు ఎనర్జీ ఇస్తున్నాడు, కావలసిన సత్తువ ఇస్తున్నాడు, ఎప్పటికప్పుడు మనలను స్వస్థపరుస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, ఇబ్బందుల్లో కష్టాల్లో మనలను ఆదుకుంటున్నాడు. గనుక తప్పగా మనం దేవునికి స్తుతులు చెల్లిద్దాం. పచ్చిక మీద కూర్చోబెట్టాడు, వాటిని విరిచి శిష్యులకు ఇచ్చాడు. వారు సమృద్ధిగా వడ్డించారు, సమృద్ధిగా తిన్నారు. మీరు సగం ఆకలితో ఎప్పుడైనా లేచిపోయారా? దేవుడు మనలను తృప్తిపరుస్తున్నాడా? సగం సగమే తిని పంపేస్తున్నాడా? తృప్తిపరుస్తున్నాడు. అమ్మ ఇంక చాలు అనేలా దేవుడు మనలను. కనుక ఇవన్నీ సప్లైస్ ఇచ్చేది ఆయనే. కనుక మనం ఆయన సన్నిధికి వచ్చి థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, నన్ను పోషిస్తున్నందుకు, నన్ను స్వస్థపరుస్తున్నందుకు, నా మీద కనికర పడినందుకు నీకు స్తోత్రాలని చెప్పి దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. అందరూ తిన్నారట. ఎవరెవరు? 20వ వచనంలో తిని తృప్తి పొంది మిగిల్చారట. ఎవరెవరు? అందరూ. ఏం చేశారు? తిన్నారు, తృప్తి పొందారు, మిగిల్చారు. దేవుడు ప్రతిరోజు మన అవసరాన్ని తీరుస్తున్నాడు. మన విషయమై ఎవరికి పూచీ లేకపోయినా ఆయన మనలను ఆదుకుంటున్నందుకు మనం దేవునికి తప్పక స్తుతులు చెల్లించాలి. మిగిలే సమృద్ధిని మనకిచ్చాడు. మనకున్న కొంచెం దాన్నే విస్తరింపచేశాడు. ఇవే ఉన్నాయి అంటున్నారు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఏ మూలకి అయినా కూడా వారికి తృప్తి ఇచ్చాడు. దేవా, ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పటికీ మాకు సమృద్ధి ఇచ్చావు, నీకు స్తోత్రాలు అని. ఒక ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయడానికి ఒక ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అల్మారా ఉంటుంది కదా, షెల్ఫ్ ఉంటుంది కదా, ఆ అల్మారా నిండా చాలా డబ్బాలు ఉన్నాయి. ఆ కిచెన్లో చేయి కడుక్కోవడానికి వెళ్ళాను భోజనం చేసిన తర్వాత. ఆ కిచెన్లో డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి. నేను అన్నాను, ఏంటి మీ డబ్బాలన్నీ ఖాళీగా పెట్టుకున్నారు అంటే, ఆ ఇంటి ఆ మంది దేవుడు మళ్ళా నింపుతూ ఉంటాడు, ఖాళీ అవుతూ ఉంటాయి, నింపుతూ ఉంటాడు.
మరి ఇంకా ఎప్పుడు నింపుతాడు అని అడిగాను. నింపుతాడు ఖాళీ వాళ్ళకి కొంచెం అడుగును కొంచెం పప్పులు ఉన్నాయి కదా, అవి కూడా అయిపోయాక దేవుడు నింపుతాడు. మనందరి ఇళ్లల్లో డబ్బాలు ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కసారి ఖాళీ అయిపోతూ ఉంటాయి. బియ్యం కుండలో బియ్యం కూడా ఖాళీ అయిపోతూ ఉంటాయి. అవి ఖాళీగానే ఉన్నాయా? ఏం చేశాడు దేవుడు? నిండారులుగా నింపుతున్నాడు. ఏం కావాలో ఇస్తున్నాడు. మనల్ని 19వ వచనంలో పచ్చిక మీద కూర్చోబెట్టి మరి మనకు వడ్డిస్తూ ఉన్నాడు. దేవా, ఇటు ఆత్మీయముగాను శారీరకంగాను మా ప్రతి అవసరాన్ని మీరు తీరుస్తున్నారు. కష్టాలు అందరికీ ఉంటాయి, ఇబ్బందులు అందరికీ ఉంటాయి, అనారోగ్యాలు అందరికీ ఉంటాయి, మరి సమస్యలు అందరికీ ఉంటాయి. అయితే మన మీద కనికర పడేవాళ్ళు ఎవరు లేరు, ఆయన ఒక్కడే. ఎవరు చెప్పండి? మీకు తెలుసా 1000 రూపాయలు అప్పు కోసం మనుషులు ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఎందరిని అడుగుతూ ఉంటారో. కొందరేమో సిగ్గుపరుస్తూ ఉంటారు, ఇప్పుడే ఇచ్చేసానంటారు, లేదా ముందు తీసుకున్నా ఇవ్వలేదు కానీ మళ్ళీ ఇప్పుడు కొత్త అప్పు కోసం వచ్చావా అంటూ ఉంటారు. అప్పులోళ్ళు పెట్టే బాధ ఇంత అంత కాదు. చాలామంది నీళ్లు త్రాగి పడుకుంటారు ఆహారం లేక. అరువు కోసం అప్పు కోసం అని వెళ్ళి ఆ షాప్ అతను ఇవ్వకపోతే సిగ్గుతో వెనక్కి తిరుగుతుంటారు. లోకములో ఎంతో కరువు ఉంది, లోకములో ఎంతో ఆకలి ఉంది, అసంతృప్తి ఉంది. అది దేవుణ్ణి నమ్ముకున్నాక మనం ఆయన దగ్గరికి వచ్చాం కనుక అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా ఆయన మనలను పోషిస్తున్నాడు. పోషించడమే కాదు, సమృద్ధితో నింపుతున్నాడు. లోకములో మనుషులెవరికి మన గురించి ఆల్నా పాలనా ఉండదు, అక్కర్లేదు. చుట్టాలకి ఉండదు, స్నేహితులకి ఉండదు, ఇరుగు పొరుగు వారికి ఉండదు. అయినా దేవుడు నమ్మకంగా మనల్ని పోషిస్తున్నందుకు దేవునికి మనం స్తుతులు చెల్లింపులు అనే బోర్డు ఉంటుంది. అంటే ఏంటి? తినేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ బిల్లు కట్టాలి అని కదా. మనం గతకాలం అంతా తిన్నాం, తృప్తి పొందాము, ఆరోగ్యాన్ని సంపాదించుకున్నాం. మరి వెళుతూ వెళుతూ బిల్లు కట్టకుండానే హాస్పిటల్లోంచి బయటకు వచ్చేస్తారా? కనుక మనం కట్టాల్సింది డబ్బు చెల్లింపులు కాదు, కృతజ్ఞతాస్తుతి మన దేవునికి మనము చెల్లించాలి. ఇవన్నీ వినిన తర్వాత మీరు చక్కగా నిజమే, ఆయన నన్ను స్వస్థపరచబట్టి నేను ఇలా ఉన్నాను. ఈ లోకములో ఎంతమందో ఆయన అడుగుతూ ఉంటారు, వారందరితో పాటు ఆయన నాకును పోషణకర్తగా ఉన్నాడు గనుక దేవునికి స్తోత్రం. ఒకసారి నేను చంద్రబాబు నాయుడిని కలిసి పలాని గ్రామము నుండి వచ్చాను అని చెప్పాను. ఓ మీ ఊరు నాకు బాగా కంఠస్థం, మీ ఊరిలో పలానా ఆయన ఉంటారు కదా, చెప్పండి అని అన్నారు. నేను అనుకున్నాను, ఎంతమంది ఆయన జ్ఞాపకం ఉంటారు? ఏ జిల్లాల్లో, ఏ మండలాల్లో, ఏ గ్రామాల్లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు అంతమంది మనుషులు ఎలా పడతారు అని అనుకున్నాను. ముఖ్యమంత్రి 13 జిల్లాల మీద ముఖ్యమంత్రి అలా అనుకుంటే మరి ప్రధానమంత్రికి ఎన్ని రాష్ట్రాల గురించిన ఆలోచన ఆయనకు ఉంటుంది. దేవుడు ఈ ఒక్క దేశమేనా, ఈ ఒక్క ఖండమేనా, ఈ ఒక్క ప్రపంచమేనా? ప్రపంచములు అనుంది. ఈ విశ్వములో భూగ్రహము ఒకటి, చాలా చిన్నది. ఇలాంటి గ్రహాలు ఎన్ని కోట్లున్నాయో తెలియదు. ఆ కోట్లాది గ్రహాల్లో మనుషులను పోలిన జీవాలు ఎన్నున్నాయో ఎవరికి తెలియదు. అయినా ప్రతి పక్షిని ఆయన పోషిస్తున్నాడు, ప్రతి జీవి కోరికను ఆయన నెరవేరుస్తున్నాడు. వారిలో మనం ఒకరం. మనల్ని ఆయన విడిచిపెట్టలేదు, తృణీకరించలేదు, అంటే లెక్క చేయకుండా పోలేదు. నాకు బోళ్ళు బిజీగా ఉన్నానయ్యా, నీతో మాట్లాడే అవకాశం నాకు లేదు, నేను పోషించవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేనెందుకు పోషిస్తాను, నీ కూడా నాకెందుకు అని అన్నాడా? లేదు. నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. కౌన్ కిస్కా అంటారు. కౌన్ అంటే ఎవరు, కిస్కా అంటే ఎవరికి సంబంధించిన వారు. అసలు కౌనే తుమ్, అసలు నువ్వెవరు? నీవు లెక్కలోని వ్యక్తివి కావు.
నీ గురించి ఆలోచించడానికి ఆయనకు సమయం లేదు. అసలు నువ్వెవరని నీ గురించి ఆలోచించాలి? నీవు ఎవరవని అలసిపోయిన ఆయన నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి? ఎంత భక్తి నీలో నాలో ఉందని మనల్ని పూచి తీసుకోవాలి. అసలు ఆయన ఏమైనా అర్హతలు ఉన్నాయా? మనకి అర్హతలు ఉన్నాయా? లేవు. ఏ అర్హత లేదు. కానీ ఎంత పూచినో మనం అంటే ఆయన మనలను చీదరించుకోలేదు. ఐ హ్యావ్ నో టైం, నీకు నాకు సమయం లేదు అని అనలేదు. అది ఆ 10,000 మందిని పోషించినట్టు, లోకములో ఉన్న కోట్లాది మందిని పోషించినట్టు ప్రతి దినము నమ్మకంగా మనల్ని మన కుటుంబాన్ని పోషిస్తూ స్వస్థపరుస్తూ మన మీద కనికరపడి లోకములో ఎవ్వరూ చూపని ప్రేమను ఆయన మన ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. నేనెంత ముఖ్యమో మీలో ప్రతి ఒక్కరూ ఆయనకు ముఖ్యమే. మన పేరు ఆయన చేతుల మీద చెక్కుకొని మరి ప్రతి దినము తన కృపను మన ఎడల విస్తరింప చేస్తున్నాడు. ఎందుకో ఇంత ప్రేమ మన మీద, ఎందుకో ఇంత కనికరము పాపులమైన మన మీద. దేవునికి మనం ప్రతిగా ఏమి ఇవ్వలేము. దేవానికి స్తోత్రములు. ఆనాడు 10,000 మందిని మీరు పోషించినట్టు ఈనాడు వారిలో ఒకరుగా నన్ను పోషిస్తున్నావు. నమ్మకస్తునిగా ఏ పూట కూడా నన్ను పస్తులుంచక నా ప్రతి అవసరాన్ని నమ్మకంగా తీరుస్తున్నావు. నీకు స్తోత్రాలని దేవుని స్తుతిద్దాం. కళ్ళు మూసుకోండి, దేవుని ఆరాధిద్దాం. ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. పాపశాపములో నీకు దూరముగా గడిపాను నేనెంతో కాలం, నరక పాత్రుడనై నీదు ఉగ్రతకు గురి అయితే నేనెంతో కాలం. ప్రేమించావు, క్షమించావు, ప్రాణమునిచ్చి నాకై బలి అయినావు. తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. వ్యాధి బాధల్లో
కష్ట నష్టములో విడువక నిలిచావు నీవు. మరణ వేదనలో మనోదుఃఖములో ఆదరించావు నీవు. మరువగలనా ప్రేమను నేను, విడువగలనా ఎన్నడైనా, తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. లోకాశలతో చెడు తలంపులతో మలినమైన నన్ను, ద్వేషభావముతో స్వార్థ బుద్ధితో వ్యసన పడి తిని నేను. మార్చినావు నీ వాక్యము ద్వారా, నింపినావు ఆత్మతో నన్ను, తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. ఇంతవరకు మీరు సత్యసాక్షి టీవీ కార్యక్రమంలో పాస్టర్ బాబులుక్ గారి సందేశాలు వినియున్నారు. ఈ వర్తమానాలపై మీకు గల అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు నేరుగా మాతో పంచుకొనవచ్చు. బేతెల్ అసెంబ్లీ అను మా సంస్థ ద్వారా ప్రచురింపబడిన కొన్ని విలువైన పుస్తకాలు మీకు ఉచితంగా పంపించగలము. మీరు మీ పోస్టల్ అడ్రస్ మాకు SMS చేయండి, మీ ఇంటికి వాటిని పంపించగలము. ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా వీక్షించే సత్యసాక్షి కార్యక్రమాన్ని గురించి మీ బంధుమిత్రులకు తెలియచెప్పండి. ప్రభు దీవెనలు మీకు మెండుగా కలుగుతాయి.